కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా కరీంనగర్ సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగట్లేదంటూ కరీంనగర్ కలెక్టర్కు ఈరోజు మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మరియు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, సుంకె రవిశంకర్ మరియు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీరంతా కలిసి కూడా కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే కరీంనగర్ కళావిహీనంగా తయారవుతుంది. సస్పెన్షన్ బ్రిడ్జి విషయానికి వస్తే కూడా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇంకోవైపు చూసుకుంటే ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రివ్యూలు కూడా నిర్వహించట్లేదు. ఈ నేపథ్యం ఒకటైతే గతంలో నిర్వహించినటువంటి అభివృద్ధి పథకాలను కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ ప్రస్తుతం అయితే అలాంటి కార్యక్రమాలు జరగట్లేదు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఏదో జరుగుతోంది, దీన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవాలి. వారికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, కానీ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఉద్యమిస్తుందని చెప్పిన నేపథ్యం. మరోవైపు ఇటు సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఒకటైతే, మరోవైపు కాళేశ్వరం పుష్కరాలకు వచ్చిన భక్తులకు మౌలిక వసతుల విషయంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఇటు ముఖ్యంగా అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వారికి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉండే, కానీ ఈ ఏర్పాటు చేయని నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడమే కాదు, మరోవైపు వచ్చిన భక్తులకు కొన్ని చోట్ల మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద అయితే ఇటు కాళేశ్వరం సంబంధించి విషయానికి ఇప్పటికీ అయినా కూడా ప్రభుత్వం వచ్చిన భక్తులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామల్ పైన క్యాడర్ అంతా కూడా తిరగబడింది. ఈరోజు అరోపల్లి మండల కేంద్రంలో అసంతృప్తి మీటింగ్ పెట్టుకుంటుండగా ఎమ్మెల్యే వర్గీయులు ఒక్కసారిగా అసంతృప్తి మీటింగ్ పైన దాడి చేశారు. వారిపైన విచక్షణ రహితంగా కూడా దాడి చేయడం జరిగింది. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి దాడిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ఎమ్మెల్యే వంటదుప్ప కూడా పోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్కి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన మాత్రమే అవకాశాలు ఇచ్చేలాగా కుట్ర పన్నుతున్నారంటూ కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మనోవేదన చెందుతూ అసంతృప్తి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గత 3 నెలలుగా మండలాల వారీగా అసంతృప్తి నాయకుల మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఘర్షణ జరిగింది. అయితే ఎమ్మెల్యే మాత్రం మారడం లేదు. పార్టీలోకి వచ్చినటువంటి నెల రోజుల వ్యవధిలోనే భుజాల మీద వేసుకొని పార్టీలో గెలిపించాం, కానీ గెలిచిన మరుక్షణ నుంచే ఎమ్మెల్యే తమ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు, పాత క్యాడర్ అంతా కూడా తొక్కేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆపడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఈ ఘర్షణతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి గొడవ తారస్థాయికి చేరింది. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే ధాన్యం కొనుగోలు చేయాలంటూ అరోపల్లి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. జనగాం టు సూర్యాపేట రహదారిపైన ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. ఎక్కడ ధాన్యం ఎక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. అకాల వర్షాలకు వడగల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నట్టు కూడా రైతులు వాపారు. సూర్యాపేట టు జనగాం రహదారిపైన ధర్నా కూర్చున్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కూడా ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చోవడంతో 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు కూడా స్తంభించిపోయాయి. ఇప్పటికైనా సరే గన్ని బ్యాగులను సమకూర్చి లారీని సమకూర్చి వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్నటువంటి అవినీతిపైన ప్రభుత్వం విచారణ చేపట్టింది. పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి అధికారులు ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో లోతుగా విచారణ చేశారు. డిఎంహెచ్ఓ కూడా విచారణ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా డాక్టర్ లేకుండా ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడం, స్కానింగ్ సెంటర్ల నిర్వహణలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినటువంటి ఆరోపణల నేపథ్యంలో నేరుగా డిఎంహెచ్ఓని విచారణ చేశారు. పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి అధికారులు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరైనా అక్రమాలు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సంబంధించినటువంటి అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో పర్యటించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్కడ అసంపూర్తికైనటువంటి పనులను పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కేసీఆర్ గారి హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి మాత్రమే కనపడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్క కొత్త పని కూడా అభివృద్ధిని ప్రారంభించలేదు. కేవలం మంత్రి పదవిపైనే ధ్యాస ఉందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి పైన తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అటకెక్కింది. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. అభివృద్ధి కానరాట్లేదంటూ కూడా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మునుగోడు నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండాని, మునుగోడును అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు.
ఖమ్మం నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి హామీలను సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ పిలుపు మేరకు ఖమ్మం కార్పొరేషన్ ఎదుట భారీ ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యాలయం ఎదుట బైఠాయించినటువంటి సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి జనంతో కలిసి ఆందోళన బాట పట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక హామీలు ఇచ్చిందని, గెలిచిన తర్వాత వాటిని మర్చిపోయిందంటూ జనం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, దాంతోపాటు సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నట్టు సిపిఎం నాయకులు ధర్నాకు వచ్చినట్టు ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ధర్నాతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందన్న నమ్మకం తమకు లేదని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఎం పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరతో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక వివిధ కారణాలతో చికిత్స పొంది జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మసూదం ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్లు పొందినటువంటి వారికి ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చెక్కులు అందజేశారు. వివిధ కారణాలతో చికిత్స చేయించుకున్న తర్వాత ఎమ్మెల్సీ తాత మసూదంతో ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకోగా సుమారు 76 మందికి 20 లక్షల రూపాయలు విలువైన చెక్కులు మంజూరైన వాటన్నింటినీ కూడా ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో వారందరికీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మసూదంతో పాటు మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇక మంచినీళ్ళు లేక ఖమ్మం నగరంలో 21 డివిజన్ జనం గొంతెండుతోంది. గత ఏడాది కాలంగా సమస్య ఉందని, నెల రోజులుగా సమస్య మరింత జటిలమైందంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచినీళ్ళు లేవని చెప్పి ఎంత మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్పినా ఫలితం లేకుండా పోయిందంటూ మహిళలు ఆరోపించారు. నెల రోజులుగా సమస్య ఉందని, ఏడాది కాలంగా ఈ సమస్య మరింత తమతో బాధపడుతున్నామని చెప్పారు. 1-2 సార్లు చెప్తే అధికారులు వచ్చి బాగు చేసిపోయారు తప్ప మళ్ళీ సమస్య మొదటికే వస్తుందని ఆరోపించారు. వాసన వస్తున్నాయి, దుర్గంధం వెదజల్లేటువంటి నీటిని ఎట్లా తాగాలంటూ మహిళలు నిలదీశారు. సమస్య తెలుసుకొని రోడ్డు మీదకి వచ్చి జనం ఆందోళన చేయడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడి నుంచే ఏఈకి ఇతర అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేశారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు కాపీని కూడా పంపడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఏఈ అక్కడికి శానిటైజర్ వర్కర్ను పంపి ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు. దాంతోపాటు మహిళలకు మంచినీళ్ళు వచ్చే వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేత కబ్జాల పర్వం కొనసాగుతుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 18వ డివిజన్లో ఉన్నటువంటి దోబిఘాట్ స్థలాన్ని కాంగ్రెస్ నేత కబ్జా చేయడంతో స్థానికులు అట్లాగే దోబిఘాట్ సంబంధించినటువంటి రజకులు ఆందోళన కొనసాగించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ దోబిఘాట్ను పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. విషయాన్ని స్థానిక నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే ముందు కాంగ్రెస్ కండువా కప్పుకోండి, ఆ తర్వాత మీ సమస్యను పరిష్కరిస్తామంటున్నారని రజక సంఘ నాయకులు ఆరోపించారు. ఈ కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని, దోబిఘాట్ స్థలాన్ని కాంగ్రెస్ నేతల కబ్జా నుంచి విడిపించాలంటూ నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే అకాల వర్షాలు జిల్లా రైతాంగానికి శాపంగా పరిణమించాయి. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున జొన్న పంట తడిసి ముద్దైంది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్తో పాటు తాంసీ, తలమడుగు, జైనత్, బేలా, ఇంద్రవెల్లి, బోత్ ప్రాంతాలలో కురిసిన అకాల వర్షానికి జొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో గత 2 రోజులుగా జొన్న పంట కొనుగోలు చేసేందుకు అధికారులు జాప్యం చేసిన కారణంగా గత 2 రోజులుగా తాము నిద్రాహారాలను మాని జొన్న పంట అమ్మేందుకు నానా తంటాలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే ఈ జొన్న పంట కొనుగోలును వేగవంతం చేయడంతో పాటు తేమతో సంబంధం లేకుండా తడిసిన జొన్న పంటను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి పైన్సార్ రెవెన్యూ డివిజన్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. పైన్సార్ రెవెన్యూ డివిజన్లోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలలో పాలిథిన్ కవర్లను కప్పి పంటను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మరో వార్తా విషయానికి వస్తే ముదోల్ నియోజకవర్గంలో నిన్న అకాల వర్షం కారణంగా తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. బైన్సా మండలం మహాగో గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు
డాక్టర్ కొమరవర్ కిరణ్ బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా కూడా వరిధాన్యం కొనుగోలు కోసం తాము ఎదురు చూస్తున్నామని, అయితే వరిధాన్యం ఇప్పటివరకు కూడా కొనుగోలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కొమరేవార్ కిరణ్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాలో వరదకు గురైన ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి అరవింద్ కుమార్, అలాగే రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పేర్కొన్నారు. గతంలో వర్షాకాలంలో వరదకు గురైన ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను, కాలనీలను జిల్లా కలెక్టర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు సందర్శించారు. నిర్మల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను అలాగే కడెం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో వరద ప్రాంతాలను ముందు జాగ్రత్త చర్య తీసుకోవడానికి ఈ పర్యటన చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ గత వర్షాకాలంలో వరద ప్రాంతాలుగా గుర్తించిన వాటిని ఈరోజు పర్యటించడం జరిగిందని, కడెం ప్రాజెక్టుతో పాటు ఆదిలాబాద్ నిర్మల్ పట్టణంలోని పలు లోతట్టు కాలనీలను పరిశీలించామని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలంలో వరద బాధిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో కాంగ్రెస్ నాయకుల తీరు శృతిమిస్తుంది. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లలో పేర్లు గల్లంతు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. సదాశివనగర్ మండల కేంద్రంలోని డప్పు సంతోష్ విజయ్ అనే లబ్ధిదారులకు ఇళ్లను గతంలో మొదటి లిస్టులో మంజూరు చేసి తర్వాత పేర్లు గల్లంతు కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారణం ఏందని అధికారులను ప్రశ్నిస్తే, మీరు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు, టీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్కు కూలీగా వెళ్తున్నారు కాబట్టి మీ పేర్లు గల్లంతయ్యారని చెప్తున్నారు. నిజమైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వ్యక్తులకు కూలీగా వెళ్ళడం మేము చేసిన తప్ప, గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే. నిజమైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగితే నిజంగా మాకు ఇల్లు వచ్చేది. కానీ వాళ్ళ కేవలం కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రం ఇల్లు మంజూరు చేసి లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా తయారైంది. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తప్పుల తడకగా నడిచింది. కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇల్లు మంజూరు చేసి నిజమైన దళిత నిరుపేద కుటుంబాలను విస్మరిస్తున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో సదాశివనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా లేదని, ఈ డప్పు సంతోష్ విజయ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ జరుగుతుందనుకున్న సమయంలో పేరు గల్లంతు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు దళిత కుటుంబం. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, ధర్మపురి మండలం దోనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ కొనసాగింది. ఈ క్రమంలో వారిద్దరిని వారించే ప్రయత్నం చేసినటువంటి ఎంఈఓను కూడా చితకబాదారు. ఈ క్రమంలో ఆమె చేతుకు తీవ్ర గాయమైంది. దీంతో ఆ ఉపాధ్యాయులకు సంబంధించి విచారణ జరిపినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి ఓ టీచర్ను సస్పెండ్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య, ఇద్దరు టీచర్ల మధ్య వార్ జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అతన్ని సస్పెండ్ చేస్తూ అయితే డిఈఓ ఉత్తర్వు అయితే జారీ చేశారు. మరి ఈ రకంగా టీచర్ల మధ్యనే పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా జరగడం అనేటువంటిది అంతా కూడా నివ్వెరపోయారు. మరి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. మరి ఏం జరుగుతోంది, ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఆధిపత్య పోరు ఎందుకు కొనసాగుతుంది అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక మరొక ప్రధాన వార్త, కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ మధ్య వార్ రచ్చకెక్కిన విషయం మనకు తెలిసిందే. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా తయారైంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకు అంటగాగుతూ కాంగ్రెస్ పార్టీతో ఉన్న విషయం మనకు తెలిసిందే. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చినటువంటి సందర్భంగా కాస్త సీరియస్గానే వ్యవహరించారు. అలాగే ఇటు మంత్రి పొంగులేటికి చురకలు కూడా అందించారు. పూర్తి స్థాయిలో మీ రాజకీయాలు ఏంటో మేము చూస్తామని చెప్పడంతో పాటు అటు ఆలింగనం చేసుకునేటువంటి యత్నంలో ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి మాత్రమే దూరం జరిగిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, మరోసారి జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. నారాయణపేట జిల్లా
నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపేట నుండి కర్ణాటకకు వెళ్తున్న బస్ నారాయణపేటకు వస్తున్న జీప్ ని ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కావడంతో నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండల కేంద్రంలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న ఎజాజ్ అనే వ్యక్తి నీలి చిత్రాలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ఉదంతం సంచలనంగా మారింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎజాజ్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు. నిందితుడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సిఐ గాంధీ నాయక్ తెలిపారు. మరికొందరి వీడియోలు కూడా ఇదే తరహాలో తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేశాడని, పూర్తి స్థాయిలో విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా అమర్చింత మండలం ధర్మాపూర్ గ్రామంలో క్రికెట్ ఆడే దగ్గర జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆంజనేయులు తలపై బ్యాట్ తో బలంగా కొట్టడంతో గాయమైంది. హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆంజనేయులకు భార్య, 2 పిల్లలున్నారు. ఈ వ్యవహారంలో 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ యొక్క ర్యాలీ పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రి నుండి పెద్దపల్లి బస్టాండ్ వరకు కూడా వైద్య సిబ్బందితో పాటుగా ఈ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ అధిక రక్తపోటు వల్ల కలిగేటువంటి అనర్థాలను ప్రజలకు వివరించేందుకే ఈరోజు అధిక రక్తపోటు నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటూ కూడా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అధిక రక్తపోటు నివారణ కోసం శరీరాన్ని పూర్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా అధిక రక్తపోటు నివారించే విధంగా తగు వ్యాయామం చేయాలంటూ కూడా ఆమె సూచించారు. అంతేకాకుండా బయట ఉన్నటువంటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా రోగాలతో పాటుగా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధిక రక్తపోటుతో శరీరానికి కావాల్సినటువంటి నష్టం భారీగా జరుగుతున్న నేపథ్యంలో అధిక రక్తపోటు నివారణకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. అంతేకాకుండా అధిక రక్తపోటు కలిగినటువంటి వ్యక్తులు కూడా తామకు ఉన్నట్టుగా కూడా తెలుసుకునే స్థాయిలో కూడా చాలామంది లేరు కాబట్టి ఈ యొక్క అవగాహన ర్యాలీ చేపట్టామంటూ కూడా ఆమె వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ఉన్నటువంటి ఊర చెరువు నుండి అధిక లోడ్తో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ గ్రామస్తులంతా కూడా అధిక లోడ్తో పెడుతున్నటువంటి లారీలను అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు ఉన్నప్పటికీ కూడా అనుమతులకు మించి నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తూ కూడా అక్రమ మట్టి సరఫరా చేస్తున్నారు. అధిక లోడ్తో వెళ్ళడం వలన గ్రామంలో ప్రమాదాలతో పాటుగా రోడ్లన్నీ కూడా ధ్వంసమవుతున్నాయంటూ కూడా గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే దీనిపైన జిల్లా కలెక్టర్ అలాగే మైనింగ్ శాఖ అధికారులు అధిక లోడ్తో వెళ్లకుండా సరైన నిబంధనలు పాటిస్తూ మట్టి తరలించాలంటూ కూడా ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే ఆ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకుల పక్కన పోలీసులు కాసేపు వాగ్వేదం జరిగింది. దురుసుగా ప్రవర్తించారనే నెపంతో కొందరు బీఆర్ఎస్ నేతలపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా గ్రామాల నుండి కూడా మట్టి తరలిస్తున్న నేపథ్యంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, కట్టడి చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుకున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత ఆధ్వర్యంలో చట్టాలపైన ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు చట్టాలపైన అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు చట్టాలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లయితే వారంతా విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థుల కంటే ముందు కూడా ఉపాధ్యాయులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మారుతున్నటువంటి చట్టాలను అలాగే లాకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి ఉపాధ్యాయులు. ఆ తర్వాతనే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కూడా చట్టాలపైన అవగాహన వస్తుందని కూడా జిల్లా జడ్జి సునీత వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో రైతులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదంటూ తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరు నర్సంపేట రహదారి మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పాటు ధాన్యాన్ని తగులబెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. సన్న వడ్లను కొనుగోలు చేయడం లేదు, దొడ్డు వడ్లకు మిల్లర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యాసంగి సీజన్లో వచ్చేటువంటి ధాన్యం విరిగిపోతుంది కాబట్టి దొడ్డు వడ్లకే
మిల్లర్లు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్తా ఉన్నారు. ప్రతి బస్తా మీద 2.5 రూపాయలు రైతుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లాలో CMRF చెఫ్కు గోల్మాల్ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మరబోయిన సోమయ్య అనే వ్యక్తికి గత ఏడాది క్రితం అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. దీనికి సంబంధించి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు కాగా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోగా 45,000 రూపాయలు CMRF చెక్కు వచ్చింది. ఈ క్రమంలోనే ఆ చెక్కుకు సంబంధించి బొమ్మరబోయిన సోమయ్య కాకుండా బి సోమయ్యగా ఆ చెక్కు మంజూరు కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుడు మరొక బి సోమయ్యకు సంబంధించి అంటే బత్తుల సోమయ్య అనే వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ 45,000కు సంబంధించి 5,000 బత్తుల సోమయ్యకి ఇచ్చి మరో 40,000 రూపాయలు ఆ నాయకుడు తన ఖాతాలో వేసుకున్నట్టుగా ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాలో బయటకు రావడంతో బొమ్మరబోయిన సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే అకాల వర్షాలతో రైతన్న పూర్తిగా నష్టపోతున్న సందర్భం చోటు చేసుకుంటా ఉంది. భూపాలపల్లి మండలం కమలాపురం గ్రామంలో నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరద నీటిలో అక్కడ ఉన్నటువంటి ధాన్యం మొత్తం కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదనలో దుఃఖంలో కూరుకుపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, కొట్టుకుపోయినటువంటి ధాన్యాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం తో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని ఆ రైతాంగం అంతా కూడా కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్లయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డ దగ్గర ఉన్నటువంటి పంట పొలాల్లో 11 kV విద్యుత్ వైర్లు తెగిపడ్డటువంటి విద్యుత్ వైర్లను తాకిన 5 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆ గేదెల విలువ 5 లక్షలు ఉంటుందన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధితులు చెప్తా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వం ఆ చనిపోయినటువంటి గేదెలకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అందించాలని వాళ్ళు కోరుతున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 20 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శబరీష్ చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా కర్రెగుట్టల ప్రాంతం నుంచి మావోయిస్టులు తప్పించుకుని వెళ్తున్నారన్నటువంటి సమాచారంతో వేర్వేరుగా 3 ప్రాంతాల్లో తనిఖీలు చేయగా వాహనాల్లో తరలి వెళ్తున్నటువంటి 20 మంది మావోయిస్టులను పట్టుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో ఒకరు డివిజనల్ కమిటీ మెంబర్ ఉండగా మరో 5 ఏరియా కమిటీ సభ్యులు, 14 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లుగా ఎస్పీ తెలియజేశారు. వారి దగ్గర నుంచి ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.